దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింధు తపస్వి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనాటి మహిళా దినోత్సవాన్ని ఇంత ఘనంగా ఆర్గనైజ్ చేసినందుకు సింధు తపస్వి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళ టీం అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మరి సింధు తపస్వి కూడా మరి ఎంతో ఓర్పు సహనంతో ఒక మహిళ, ఒక అమ్మాయి అయినా కూడా మరి ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ లో మరి నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అనునిత్యం అక్కడ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసి మహిళలకి ఆదర్శంగా కొత్తగూడెంలో పాల్వంచలో జన్మించినటువంటి అమ్మాయి మరి అంత ఎత్తుకి ఎదిగి ఈరోజు వారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి మరి ఈ యొక్క అవార్డ్స్ ప్రోగ్రామ్ ని కూడా అరేంజ్ చేసినందుకు వారి యొక్క బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మహిళలందరికీ కూడా ఆదర్శం మూర్తి జ్యోతిబా మరి పూలే గారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే ఆ రోజు మరి మహిళలందరూ కూడా చదువు నేర్చుకుంటేనే, చదువు ద్వారానే మనం అన్ని రంగాల్లో కూడా రాణించవచ్చు అని మొదటి స్టెప్ వేసినటువంటి మహిళ మా అందరికి కూడా ఆదర్శం. మరి ఈ రోజు అనేక రంగాల్లో మరి రోదసీ రంగంలో కూడా మనం చూసాం. సునీత విలియమ్స్ కానివ్వండి, కల్పన చావ్లా కానివ్వండి, అన్ని రంగాల్లో ఈరోజు రాజకీయ రంగంలో కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా మహిళలు అన్నిత్యం మరి పురుషులతో సమానంగా ధీటుగా ముందుకు వెళ్తున్నారు. ఇంకా మహిళల పట్ల మరి అమానుష చర్యలు కూడా జరుగుతా ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా మరి మహిళల పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే చంటి బిడ్డ దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఈ రోజు భద్రత చాలా లోపం ఉంది. మరి ఆ భద్రత దిశగా కూడా మహిళల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి, వాళ్ళకి సరైనటువంటి రక్షణను ఏర్పాటు చేయాలని కూడా నేను ప్రభుత్వాలని కోరుతా ఉన్నాను. అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి మహిళా హక్కులని మానవ హక్కులుగా గుర్తించమని ఆ రోజు మహిళల కోసం హిందూ కోడ్ బిల్లును కూడా వారు మరి మంత్రిగా కూడా ఆ రోజు మరి మహిళల కోసం మరి అక్కడ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ ని ఇంప్లిమెంట్ చేయకపోతే వారి యొక్క మంత్రిత్వ శాఖను కూడా ఆ రోజు రిజైన్ చేసిన సందర్భాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మహిళలందరూ కూడా ఇంకా అన్ని రంగాల్లో రాణించాలని మరి యొక్క విమెన్స్ డే సందర్భంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సింధు తపస్వి, ఇంటర్నేషనల్ టైక్వాండో ప్లేయర్ని. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ కొత్తగూడెంలో జరిగేటువంటి మహిళా దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా నా ట్రస్ట్ నుంచి, సింధు తపస్వి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇక్కడ మహిళా దినోత్సవ ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి మహిళలందరినీ ఒక 30 మందిని సెలెక్ట్ చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వారిని వాళ్ళకి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మహిళా దినోత్సవ ఉత్సవాలకు విచ్చేసిన వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.